మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు. కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు. ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి, మేము కూడా మా దగ్గర నుంచి వచ్చే సిఫార్సులకు సంబంధించి ప్రోటోకాల్ ఇస్తాం. కానీ అక్కడ రుసుము దేవాలయ ఆదాయము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత పొందుతున్నటువంటి రుసుముగా భావించి దాన్ని కట్టినట్టయితే వివిధ దేవాలయాల్లో ఉంది. ఇలా శ్రీశైలంలో ఉంది, మిగతా చాలా దేవాలయం ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కొన్ని ప్రభుత్వ తరఫున కొన్ని నిధులు ఇచ్చినప్పుడు అవసరం పడితే దేవాలయం కూడా ఒక ఆర్థిక పరిపుష్టితో ఉండాలి అనే ఆలోచనతో అడుగుతారు తప్ప ఆ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టాలని ఇంకోటి కాదు. నార్మల్ భక్తులు అందరూ కూడా వాళ్ళకే ప్రాధాన్యత. మా తాతలు నాయనమ్మ పూర్వీకుల నుంచి ఆ స్వామి గారి పాదాల కాడ ఉండేవాళ్ళు. ఆ స్వామి గారి దయతో ఈరోజు ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారు, మా శాసనసభ్యులు, మా ప్రభుత్వ విప్పు శ్రీనారాయణ గారు మంచి పర్వదిన 6 నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనం మరియు అభిషేకం చేసే అవకాశం దొరికినందుకు స్వామివారికి కూడా మేము మర్చిపోలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టూరిజం మినిస్టర్ గారికి, హైదరాబాద్ లో వచ్చే భక్తులంతా కూడా రాత్రి పడుకొని మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకుని చాలా మంది మా ఫ్రెండ్స్ మా శ్రేయబ్లాస్ లో ఇక్కడ స్వామివారి అభిషేకము టూరిజం కారిడార్ గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చాలా మంత్రివర్గ గారిని వ్యక్తం చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్ కు ప్రత్యేక నిధులు ఇస్తున్నది. మొన్ననే మూకరి కృష్ణారావు మినిస్టర్ గారు ఇక్కడ నుంచి ఇక్కడ మొదలైతే స్వామివారి దర్శించుకుని కొండగట్ట ఆంజనేయ స్వామి, అదేవిధంగా ధర్మపురి లక్ష్మణ స్వామి, గోదావరి పవిత్రమైన గోదావరి పక్కనే కోట్లింగ్ వాళ్ళు ఉండేది. ఈ విధంగా చేస్తే ఇటు నుంచి పోతే మనం ఈ విధంగా కారిడార్ గా ప్రకటించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారి ద్వారా పెద్ద ఎత్తున తీసుకొచ్చే విధంగా మంత్రి వారి చొరవ తీసుకోవాలని సందర్భంగా అనుకుంటూ ఒక్కరికి భోగి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని అందరికీ నమస్కారం.